పేదవాడు అపస్మారక స్థితికి చేరుకొని చావు బ్రతుకులతో కొట్లాడుతుంటే ఆ బిడ్డకి సంబంధించినటువంటి దాంట్లో వైద్యం అందించడంలో ఫెయిల్ అయ్యారు. మద్యం మత్తులో పాపం యువకులు ఎవరైతే ఆ బిడ్డ మీద దాడికి పాల్పడ్డారో ఆ బిడ్డ ఎంత అల్లాడిందో దాని గురించి మర్చిపోయారు. గంజాయికి బానిసలై ఆ పిల్లలు ఆ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ పర్యవసనాలకు మీరు కారణం కాదా? మేము మిమ్మల్ని అడిగితే మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది శాంతి భద్రతలు నేను మాట్లాడటం కాదు, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్న శాంతి భద్రతలు ఎవరిని అడిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కూటమి పాలనకు సంబంధించినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాడు, ఇంగిత జ్ఞానం ఉండేటువంటి వాడిని అడిగితే అయ్యా దౌర్భాగ్యం ఎప్పుడూ లేనటువంటి దురదృష్టకరమైనటువంటి కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చారని చెప్పి పోలీసులకు టైం లేదు. వాళ్ళకున్న టైం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఫ్లెక్సీ కట్టాడా దాన్ని ఇప్పండి, తెలుగుదేశం వాడు ఫ్లెక్సీ కట్టలేకుండా దాని దగ్గర నుండి కట్టించండి, లేదా గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇండి ఇంటి చుట్టూ తిరగండి. వాళ్ళు నా ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారని తిరగడం తప్ప దొంగలు ఏడ తిరుగుతున్నారు, గంజాయి ఏడ అమ్ముతున్నారు, గంజాయి అమ్మే వాళ్ళు ఏడ తిరుగుతున్నారు దాన్ని చూసే పని లేదు మీకు. మీరంతసేపటికి మా ఇళ్ల చుట్టూ ఎవరు తిరుగుతున్నారు ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సరిపోతుంది మీ సమయం అంతా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని కోరుకునేది మీరు మా చుట్టూ తిప్పేటువంటి వ్యవస్థను ఆపేసి మీరు కనీసం వాళ్ళ మీద దృష్టి పెడితే, వాళ్ళ మీద నిఘా పెడితే వాస్తవాలు బయటపడతాయి, దాన్ని అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించిపోయాయి.